సినిమాల్లో వివిధ సన్నివేశాల ద్వారా ఎమోషన్ అంటే భావోద్వేగాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లేటటువంటి రచయితగా విజయేంద్ర ప్రసాద్కి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన కేవలం తెలుగు రచయితే కాకుండా జాతీయ స్థాయిలో అనేక ప్రఖ్యాతమైనటువంటి సినిమాలకి తన రచనా నైపుణ్యంతో స్క్రీన్ పేకి సంబంధించినటువంటి వివిధమైనటువంటి నూతన విధానాలతోటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. 2022లో ఈయన్ని గుర్తించి రాజ్యసభకి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. అందరి ప్రఖ్యాతమైనటువంటి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కంటతడి పెట్టుకుంటూ ఒక ఎమోషనల్గా ఒక జాతికి అంటే ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పడం అనేటటువంటిది సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని గడిచిన ఒక 4-5 రోజులుగా పెద్ద ఎత్తున చర్చనీయమవుతుంది. దానికి ప్రధాన కారణము ఆయన ఎప్పటి నుంచో తన మనసులో ఉన్నటువంటి భావాన్ని బయట పెట్టాలి అని అనుకుంటున్నాను. సరైన వేదిక కోసం చూస్తున్నాను. మనసులో దహించి వేస్తున్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని ప్రకటించడం ద్వారానే తనకి సరైనటువంటి ఒక రకంగా సాంత్వన చేకూరుతుంది అంటూ ఆయన భావోద్వేగాన్ని ప్రకటించారు. నిజానికి విజయేంద్ర ప్రసాద్ రాజమండ్రి సమీపంలో ఉండేటటువంటి కొవ్వూరు ప్రాంతంలో వాళ్ళ పూర్వీకులు, ఆయన కూడా చాలా కాలం నివసించినటువంటి ప్రాంతము అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి కోడేరి విజయేంద్ర ప్రసాద్. ఆయన నిజానికి ఇది అంటే సినిమా రంగంలో రావడము, అభ్యుదయ భావాలతో ఉండడము, వీటి కారణంగా ఆయన అగ్రవర్ణం అనేటటువంటి పేరు కులము బయటికి రాకూడదనే ఉద్దేశంతో ఆ కే అనేటటువంటి ఇంటి పేరును కూడా ఆయన అఫీషియల్గానే వదిలేసుకున్నారు చట్టబద్ధంగా. అది రామోజీరావు గారు ఆ రకంగా ఆయనకుండే ఇంటి పేరు చెరుకూరి రామోజీరావు అనేదాన్ని ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా చెరుకూరి అనేటటువంటి పేరుని వదిలిపెట్టేసి రామోజీరావు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఈయన కూడా కులం అనేటటువంటిది బయటకు రాకూడదని ఆయన విజయేంద్ర ప్రసాద్గానే ఉండాలి, విజయేంద్ర ప్రసాద్గానే ఉండాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పేరు కోడేరిని పక్కన పెట్టేశారు. కానీ దానికి ప్రధాన కారణం కూడా తన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కొంత చెడ్డ పేరు. అంటే ఆ కొవ్వూరు, ఆ గోదావరి ప్రాంతాల్లో అగ్రవర్ణాలకి కొన్ని అంటే ఈయన స్వాతంత్రానికి పూర్వకాలంలో పుట్టినటువంటి వ్యక్తే విజయేంద్ర ప్రసాద్. 1942, 1970-80 వరకు కూడా గ్రామ ప్రాంతాల్లో అగ్రవర్ణాలు ఎస్సీ కమ్యూనిటీని కావచ్చు, అట్టడుగు వర్గాలను కావచ్చు చాలా దారుణమైనటువంటి అమానవీయంగా చూసేటటువంటి పరిస్థితులే ఉండేవి. వాళ్ళ మీద రకరకాలైన రూపాల్లో వేదన, హింస ప్రేరేపించేవాళ్ళు. అంటే ధనికులు అయితే ఇంకా మరింత, వీళ్ళ ధనికులు వాళ్ళు కులపరంగాని ఎస్సీలు కానీ లేదంటే అట్టడుగు వర్ణాలుగా చెప్పేవాళ్ళు కానీ అవ్వడము, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఉండడంతో చాలా వేధింపులకి గురి చేసేటటువంటి పరిస్థితులు ఉండేవి. తన పూర్వీకులు కూడా అంటే తాను తప్పు చేయకపోయినా తన పూర్వీకుల నుంచి తనకి వారసత్వము, సంపద లేదంటే సంస్కృతి ఇవన్నీ వస్తూ వచ్చాయి అనుచానంగా. ఈ నేపథ్యంలో తన పూర్వీకులు, తన తండ్రి నుంచి మార్పు వచ్చింది. తన తండ్రి అందరినీ సమానంగా చూశారు, కానీ తన తండ్రి పూర్వీకులు మాత్రం తాత ముత్తాతలు మాత్రం చాలా వేధింపులకు గురి చేసేవారు మిగిలినటువంటి వర్ణాలను, అందులోని అట్టడుగు వర్ణాలని. దానికి తాను క్షమాపణ చెప్తున్నాను, ఇది సరైనటువంటి వేదిక, నా మనసులో ఉన్నదాన్ని బయట పెట్టాలంటూ ఆయన ఆవేదనతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేదిక ప్రధానంగా అంబేద్కర్ సతీమణి స్మారకంగా రవీంద్ర భారతిలో ఇటీవల ఏర్పాటు చేసినటువంటి వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఈ ఆవేదనని వ్యక్తం చేస్తూ తాను కూడా పూర్వీకుల్లో ఇలాంటి సంస్కృతిని చూశాను, తాను బాలుడిగా ఉన్నప్పుడు ఇలాంటి అనేక సంఘటనలు జరిగేవి, తాను ఎదిగిన తర్వాత చైతన్యంతో తాను ఆ పాపంలో భాగం కాకపోయినా ఆ వారసత్వం అనేటటువంటిది వచ్చింది కాబట్టి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను. తన తండ్రి కానీ తాను కానీ ఎప్పుడు అందరినీ సమానంగా చూసేవాళ్ళము, ఈ వేదిక తన క్షమాపణ చెప్పడానికి సరైనటువంటి వేదిక అంటూ తన పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. ఇది ఒక ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎవరు కూడా విజయేంద్ర ప్రసాద్ ప్రవర్తన శైలిని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ చూసిన వాళ్ళు ఆయన ఇతర జాతులు వర్ణాల పట్ల కించపరుస్తారని అనుకోరు. ఎందుకంటే ఆయన మిగిలిన వాళ్ళకి పెద్దపీట వేస్తూ ఉంటారు. కానీ తన పూర్వీకులు లేదంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవి అనే వాటిని వెల్లడిస్తూ అగ్రవర్ణాల్లో ఎప్పటికైనా మార్పు రావాలి అనే ఒక ఇండైరెక్ట్ సంకేతము
పరోక్షమైనటువంటి సందేశము దీంట్లో విజయేంద్ర ప్రసాద్ మాటల్లో ఉంది. అంటే ఎవరినైనా ఉద్దేశించి ప్రత్యేకించి వేలెత్తి చూపడం ద్వారా మీరు మారాలని చెప్పడం కంటే కూడా తన పరంగానే దాన్ని తీసుకుంటూ తన పూర్వీకులు ఏం చేశారో అని చెబుతూనే క్షమాపణ చెప్పడం ద్వారా ఇతర అగ్రవర్ణాలు ఎప్పటికైనా మారాలి అనేటటువంటి మెసేజ్ని విజయేంద్ర ప్రసాద్ ఒక సరైన వేదికపై ఇచ్చారనే మనం చెప్పాల్సి ఉంటుంది. విజయేంద్ర ప్రసాద్ ప్రకటించినటువంటి ఈ ప్రకటన మాత్రం అందరూ స్వాగతించడము, తర్వాత హర్షామోదాలు తెలపడం జరిగింది. ఆయన అడగకపోయినా సరే తప్పు అనేటటువంటిది పూర్వీకులు తప్పది, అందులో తాతల తరాన్ని నాటి తప్పు. ఆ తాతల తరాన్ని దాటి మరో 2 తరాలు 3వ తరం నడుస్తున్నప్పటికీ ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ప్రకటించడం ద్వారా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఈ పెత్తందారీ వైఖరి, అగ్రవర్ణాలు ఎక్కువ అనేటటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో అది తప్పు అంటూ ఒక ప్రఖ్యాతమైనటువంటి రచయిత, జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, రాజ్యసభలో అతని అర్హతని గుర్తించి నామినేట్ చేయబడినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి రిపెండెన్సు, అపాలజీ చెప్పడం ద్వారా మిగిలినటువంటి వాళ్ళకి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కులపరమైనటువంటి విభజన కానీ, కులపరమైనటువంటి పోరాటాలు, కులాధిపత్య వర్గాధిపత్యమైనటువంటి సంఘర్షణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన ఇచ్చినటువంటి సందేశము స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.